ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। ओम की इस मधुर ध्वनि से किया परिवर्तन। प्रेम शांति सिखा के बदला सभी का जीवन। आदि देव प्रजापिता श्री, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। सोहनी सूरत मोहनी मूरत, ज्ञान के मोती। भव्य मुख पर चंद्रमासी, चमकती ज्योति। दिव्य दर्शन दिव्य वाणी, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। विश्व में थी पाप की जब घटा छाई, तब विभूति आप जैसी धरती पे आई। एक तार में बंध के सारे, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు సద్గురువారం. శుభాకాంక్ష. సాకార మురళీలో బాబా చెప్తారు, మీటే బच्चे तुमने सारे कल्प में ऑलराउंड पार्ट बजाया, अभी पार्ट पूरा हुआ, घर चलना है.
బాగా చెప్తారు. మధురమైన బిడ్డలు, మీరు మొత్తం కల్పం ఆల్రౌండ్ పార్ట్ చేశారు. ఇప్పుడు పార్ట్ పూర్తి అయిపోయింది, ఇంటికి పోవాలి. మళ్ళీ బాబా ప్రశ్న అడుగుతారు, तुम बच्चे अपनी भाग्य की महिमा किन शब्दों में करते हो? బాబా అడుగుతారు, మీరు మీ భాగ్యాన్ని మహిమ ఏ శబ్దాల్లో చేస్తారు? ఏం శబ్దాల్లో? हम है ब्राह्मण छोटी, हमें निराकार भगवान बेड पढ़ाते हैं. दुनिया में मनुष्य मनुष्य को पढ़ाते हैं, लेकिन हमें स्वयं भगवान पढ़ाते हैं. तो कितने भाग्यशाली हुए. అంటే బాబా అడుగుతారు, మీ భాగ్యాన్ని మహిమ ఏ శబ్దాలు చేసుకుంటారు? ఆన్సర్ ఏమంటే, మనం ఇప్పుడు స్వయం బ్రాహ్మణ్ శిఖరంలో ఉన్నాం, పైన పిలక. మనకు నిరాకార్ భగవాన్ కూర్చొని చదివిస్తారు. ప్రపంచంలో ఏమో మనుషులకు చదివిస్తారు. అయితే మనకు స్వయం భగవాన్ చదివిస్తున్నారు అంటే ఎంత భాగ్యశాలి అయిన. మళ్ళీ ప్రశ్న, इस ड्रामा में सबसे बड़ा పొజిషన్ किसका है? బాబా అడుగుతారు, ఈ డ్రామాలో అందరికంటే పెద్ద పొజిషన్ ఎవరిది? निराकार बाप का. वो तुम सब आत्माओं का बाप है. सब आत्माएं ड्रामा के सूत्र में बंधी हुई. सबसे बड़ा పొజిషన్ बाप का है. అంటే ఈ డ్రామాలో అందరికంటే పెద్ద పొజిషన్ ఎవరిది అంటే నిరాకార్ తండ్రి. ఎందుకంటే స్వయం భగవాన్ సర్వాత్మలకు తండ్రి. ఈ డ్రామాలో అందరూ పార్ట్ చేయాలని ఉంది బందరం. అయితే దీంట్లో చాలా పెద్ద పొజిషన్ ఎవరిది అంటే తండ్రి, పరంపిత పరమాత్మ శివ బాబాది. ओम शांति. रूहानी बच्चों से रूहानी बाप पूछ रहे हैं, मीठे मीठे बच्चों, अपना घर शांति धाम याद है? भूल तो नहीं गए हो? బాబా అడుగుతారు బిడ్డల్ని, ఆత్మీక బిడ్డలు, ఆత్మీక తండ్రి బిడ్డల్ని అడుగుతారు, మధురమైన బిడ్డలు, మీరు శాంతిధామ్ ఇంటి తలంపు చేస్తున్నారా? మర్చేమో పోలే కదా. तो अभी 84 जन्म का चक्र पूरा हुआ. कैसे पूरा हुआ है ये भी तुम समझ गए हो. అంటే ఇప్పుడు 84 జన్మాని చక్రం పూర్తి అయిపోయింది. ఎట్లా పూర్తి అయిపోయింది కూడా మీకు అర్థమైంది బాగా. सतयुग से लेकर कलयुग अंत तक ऐसे ऐसे और कोई भी पूछ नहीं सकते. అంటే సత్యుగ నుంచి కలియుగ అంతు సమయం వరకు ఇట్లా మనం తీసుకొని ఉంచాను. ఇది వేరెవరు అడిగేదానికి లేదు. ఇట్లా मीठे मीठे लाडले बच्चों से बाप पूछते हैं, अब घर चलना है ना. అంటే మధురమైన బిడ్డల్ని తండ్రి అడుగుతారు, ఇప్పుడు ఇంటికి పోవాలనా లేదా? तो घर चल करके फिर सुखधाम में आना है. ఇంటికి పోయి మళ్ళీ సుఖధామ్ రావాలి. ఇప్పుడు ఉండేది కలియుగం, సుఖధాం కాదు. ఇది పాత ప్రపంచం, దీని దుఃఖధాం చెప్తాం. మరి పైన ఉండేది శాంతిధాం మరియు సుఖధాం. సో ఇప్పుడు ఈ దుఃఖధాం నుంచి ముక్తి అయ్యేసి మనం ముక్తిధాం పోవాలి. ముక్తిధాం అంటే శాంతిధాం మనకంటే ముందు ఇప్పుడు ఉంది. అది ఇల్లు మనకు. మరి మనం కొత్తగా ఈ విషయంలో వస్తాం. అక్కడ పవిత్రత, సుఖం మరి శాంతి కూడా ఉంటుంది. ఇదంతా మనకు ఎవరు చెప్పేది? ये तो समझाते हैं ना, सॉरी ये तो समझते हैं ना, गाते भी है यही. तो बाप को भी पुकारते हैं, हे पतित पावन, इस पतित दुनिया से हमको ले चलो. इसमें बहुत दुख है, हमको सुख में ले चलो. स्मृति में आता है, स्वर्ग को सब याद करते हैं.
అంటే అందరూ పాట కూడా పాడతారు. అందరూ పిలుస్తారా లేదా, హే పతిత్ పావన్ రండి, ఈ పతిత్ ప్రపంచం నుంచి తీసుకుపోండి, ఇక్కడ చాలా దుఃఖం ఉంది, మనని సుఖదాం పిలుచుకుపోండి అని చెప్పి పాడతారు, పిలుస్తారు. స్మృతి వచ్చింది కదా ఇప్పుడు. సుఖదాంని అందరూ తలంపు చేస్తారు, స్వర్గాన్ని. శరీరం వదిలేసి మనం అక్కడ పోవాలి. శరీర్ చూడా కహెంగే స్వర్గ పదార. మనుషులు అనుకుంటారు శరీరం వదిలేసినారు, స్వర్గానికి పోతారు అట్లా అని. తో లెఫ్ట్ ఫర్ హెవెన్ అబోర్డ్ అట్లా అని చెప్తారు. అంటే స్వర్గ లోకానికి పోయినారు అని చెప్తారు మనుషులు. తో కిస్నే లెఫ్ట్ కియా, ఎవరు పోయినారు, ఎవరు దీన్ని వదిలేసిపోయినారు? ఆత్మ కదా. శరీర్తో నహీ జాతా, ఆత్మ హీ జాతీ హై. శరీరం ఏం పోదు కానీ ఆత్మనే కదా పోతుంది. అభీ తుమ్ బచ్చే హీ శాంతిధామ్ సుఖధామ్ కో జాన్తే హో और कोई नहीं जानते हैं. ఇప్పుడు బిడ్డలకే తెలుసు శాంతిధామ్ అంటే ఏమి, సుఖధామ్ ఏమి. మనుషులకంతా ఇదంతా తెలీదు. तो तुम बच्चों की बुद्धि में नॉलेज है शांतिधाम क्या है और सुखधाम क्या है. तुम सुखधाम में थे, अभी फिर दुखधाम में आए हो. అంటే బిడ్డలకే ఈ బుద్ధిలో ఈ జ్ఞానం ఉంది, శాంతిధామ్ అంటే ఏమి, సుఖధామ్ అంటే ఏమి అట్లా. మరి సుఖధాంలో మొదట్లో మనం ఉంటాం కదా, ఇప్పుడు కలియుగంలో దుఃఖధాంలో వచ్చేసాం. సెకండ్, మినిట్, గంటలు, దినాలు, సంవత్సరాలు అన్నీ గడిచిపోయింది. 5,000 సంవత్సరం అయిపోయింది. దాంట్లో కొంచెం దినాలు బాకీ ఉంది, ఇప్పుడు కొన్ని రోజులే బాకీ ఉంది. तो बाप बच्चों को स्मृति दिलाते रहते हैं, बहुत सहज बात है, इसमें मूंझने की दरकार नहीं. బాబా మనకు స్మృతి ఇస్తూ ఉంటారు, అంటే జ్ఞాపకం చేయిస్తూ ఉంటారు. చాలా ఈజీ మాట ఇదంతా, కన్ఫ్యూజ్ అయ్యే మాట లేదు, అవశ్యమే లేదు కన్ఫ్యూజ్ అయ్యేది. तो आत्मा 84 जन्म कैसे लेती है ये भी किसको पता नहीं है. ఆత్మ ఎట్లా 84 జన్మలు తీసుకుంటుంది ఇది కూడా మనుషులకు తెలియదు. लाखों वर्ष की बात तो किसको याद भी रहना मुश्किल है. 1,00,000 సంవత్సరాలంటే తలంపు చేసేది చాలా కష్టం. ये है ही 5,000 वर्ष की बात. వాస్తవంగా 5,000 సంవత్సరాని మాట అంతే. व्यापारी लोग भी स्वास्तिका चौपड़ा पर निकालते हैं, उसको गणेश कह देते हैं. गणेश को हाथी की सूंड दिखाते हैं. అంటే వ్యాపారులు వాళ్ళ అకౌంట్ బుక్లో స్వస్తిక రాస్తారు, అకౌంట్ బుక్లో. మరి దాని శ్రీ గణేష్ అని చెప్తారు. గణేష్ అంటే ఏనుగులాగా తొండం అంతా చూపిస్తారా లేదు. మనుష్య पैसा खर्च करते हैं, चित्र आदि बनाते हैं, इसको कहा जाता है वेस्ट ऑफ टाइम. तुम्हारे में कितनी ताकत थी वो दिन प्रतिदिन कम होती गई है. అంటే మనుషులు ఎన్ని చిత్రాలు చేస్తారు, దానికి ఎంత డబ్బులు ఖర్చు చేస్తారు, అది వేస్ట్ ఆఫ్ టైం కూడా. మరి మనలో మొదట్లో ఎంత శక్తి ఉండింది సత్యుగానే ఉండేటప్పుడు, అయితే రోజు రోజు ఆ శక్తి తగ్గిపోతా ఉంటుంది. ఏ విధంగా కార్లో పెట్రోల్ తగ్గిపోతూ ఉంటుందో తర్వాత వీక్ అయిపోతుందో అట్లా మనం కూడా ఆత్మ ఎంత పవర్ఫుల్గా ఉండిన వాళ్ళు ఎట్లా వీక్ అయిపోయిన. 5,000 సంవత్సరం ముందు ఈ భారత్ ఏం ఉండింది, ఎంత సుఖం ఉండింది, అతాహ సుఖం ఉండింది, ఎంత జబర్దస్త్ ధనం, చాలా ధనం ఉండింది. తో ఆ రాజ్యం ఎట్లా మనకు దొరికింది. ये राज्य उन्होंने कैसे पाया. రాజయోగ सीखते थे అంటే సీకేతే, రాజయోగ నేర్చుకుని ఆ రాజ్యం ప్రాప్తి చేసుకున్నారు. ఇస్మే లడాయి ఆదికి బాత్ ఈ నహీ, దీంట్లో యుద్ధం చేసే మాట లేదు ఆ రాజ్యం తీసుకునే దాంట్లో.
దీనికి राजयोग में చాలా ముఖ్యం. इसको कहा जाता है ज्ञान के अस्त्र शस्त्र और कोई स्थूल बात नहीं. ज्ञान के अस्त्र शस्त्र, ज्ञान विज्ञान, याद और ज्ञान के कितने बड़े ज़बरदस्त अस्त्र शस्त्र हैं. सारे विश्व पर तुम राज्य करते थे. देवताओं को कहा जाता है अहिंसक. అంటే ఇక్కడ యుద్ధం చేసానికి ఏమి స్థూల ఆయుధాలు లేదు. ఈ జ్ఞానమే అస్త్రశస్త్రాలు. స్థూలానికి మాట కాదు, జ్ఞానాన్ని అస్త్రశస్త్రాలు. జ్ఞానం విజ్ఞానం అంటే యోగం మరి జ్ఞానం. ఎంత పెద్ద శస్త్రాలు మనకు, అస్త్రశస్త్రాలు. మొత్తం విశ్వం పైన మనది రాజ్యం ఉండింది. దేవతల్ని అహింసకుని చెప్తారు. వాళ్ళు ఏమి స్థూల ఆయుధంతో ఏమి జయించలేదు. ఇవి ज्ञान योगानी आयुधाలు. अभी तुम बच्चों को मनुष्य से देवता बनने की शिक्षा मिल रही है. तुम जानते हो हम हर 5000 वर्ष के बाद बेहद के बाप से ये बेहद का वर्षा ले रहे हैं. అంటే ఇప్పుడు మనం మనిషి నుంచి దేవత అయ్యే దానికోసం శిక్షణ దొరుకుతుంది. మీకు బాగా తెలుసు, ప్రతి 5000 సంవత్సరం తర్వాత తండ్రి వచ్చి మనకు ఈ బేహద్ ఆస్తి ఇస్తారు. ये आत्मा की बात है. ఇది ఆత్మది మాట, ఆత్మకి ఇస్తారు. इसमें స్థూल लड़ाई आदि की कोई बात नहीं. దీనికి ఇక్కడ స్థూలంగా యుద్ధం చేసే మాట లేదు. ఆత్మ జ్ఞాన యోగం ద్వారా ఆస్తిని ప్రాప్తి చేసుకుంటుంది. आत्मा पतित बनी है, इसलिए वह पावन होने के लिए बाप को बुलाती है. ఆత్మ పతిత్ అయిపోయింది, అది పావన్ అయ్యే దానికోసం తండ్రిని పిలుస్తుంది. అభి బాప్ कहते हैं मीठे मीठे बच्चे अब तो घर जाना है. తండ్రి చెప్తారు, మధురమైన బిడ్డలు ఇప్పుడు ఇంటికి పోవాలి. ये है जीव आत्माओं की दुनिया. वो है आत्माओं की दुनिया. उसको जीव आत्माओं की दुनिया नहीं कहेंगे. అంటే ఇక్కడ ఈ కర్మక్షేత్రం జీవాత్మలు ఉండే ప్రపంచం, అయితే పరంధామ ఆత్మలు ఉండే ప్రపంచం. దాని జీవాత్మల ప్రపంచం అని చెప్పారు, పరంధాంలో ఉండేది. तो ये घड़ी घड़ी स्मृति में लाना चाहिए. हम दूर देश के रहने वाले, घड़ी घड़ी మన జ్ఞాపకం రావాలి, మన దూర దేశం నుంచి వచ్చినాం. ఇక్కడ हम आत्माओं का घर है ब्रह्मांड. ये भी बुद्धि में रहे. हम वहाँ के रहते हैं इस आकाश तत्व से पार, जहाँ सूर्य चांद भी नहीं होते हैं. हम वहाँ के रहने वाले यहाँ पार्ट बजाने आए हैं. 84 का पार्ट बजाते हैं. सब तो 84 जन्म नहीं ले सकते. అంటే మన బ్రహ్మాండలో ఉండి వచ్చిన ఆత్మలు, మన ఆత్మలు చాలా దూర దేశం నుంచి వచ్చినాం. అది బ్రహ్మాండం బుద్ధిలో ఎప్పుడు ఉండాలి. మన అక్కడ ఉంటే వాళ్ళు ఆ స్థానం ఆకాశ తత్వం కంటే చాలా దూరం. సూర్యుడు చంద్రుడు అక్కడ దాని ప్రకాశమే రాదు. మన అక్కడ ఉండి వచ్చినాం. ఇక్కడ పార్ట్ చేశాను. 84 జన్మలు పార్ట్ చేసాం. అయితే అందరూ 84 జన్మలు తీసుకోరు. నిదానంగా పైన ఉండి కింద వస్తూ ఉంటారు. మనమే దేవతలు ఆల్రౌండ్ పార్ట్ చేసాం. అన్ని పని చేసే వాళ్ళని కూడా ఆల్రౌండర్ అని చెప్తారు. మన ఆల్రౌండ్ పార్ట్ చేసుకుని వచ్చినాం. మనమే ఆల్రౌండర్స్, అన్నీ చేసాం. ఆది నుంచి అంతవరకు మన పార్ట్ ఉండింది. ఇప్పుడు ఈ చక్రాన్ని అంత సమయం వచ్చేసింది. మరి మనం పైన పోవాలి. పైన ఉండి కింద వచ్చినాం కదా. तो చాలామంది బిడ్డలు बहुत बच्चे रहे हुए हैं जो ऊपर से आते रहेंगे, వృద్ధి కో పాతి रहेंगे. ఇంకాను ఆత్మలు పైన కొందరు ఉన్నారు. వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఈ చాలా వృద్ధి అయిపోతుంది ఈ భూమిలో.
ఎక్కువ మంది వస్తారు. बाप ने तुम बच्चों को हमसो का अर्थ भी समझाया है. वो लोग तो कहते हमसो आत्मा परमात्मा, उनको तो ड्रामा के आदि मध्य अंत और ड्यूरेशन आदि का कुछ भी पता नहीं. బావ చెప్తారు, బిడ్డలకు తండ్రి హంసోది కూడా అర్థం చెప్పినారు. మనుషులు ఏమనుకున్నారు, హంసో సోహం అంటే నేనే ఆత్మ పరమాత్మ అంటాను. మనుషులకు ఈ డ్రామాది డ్యూరేషన్ ఎంత అని కూడా తెలియదు, ఆది మధ్య అంతది ఏమీ తెలియదు. तो तुमको बाप ने समझाया है, इस शरीर में तुम अभी ब्राह्मण हो. అంటే బాబా మనకు ఇప్పుడు నేర్పించినారు, ఈ శరీరం ద్వారా ఇప్పుడు మనం బ్రాహ్మణ ఆత్మ అయినాం. బ్రాహ్మణ్ ప్రజాపిత బ్రహ్మ ద్వారా శివ బాబా మనని అడాప్ట్ చేసినారు. అడాప్ట్ చేయించి చదివిస్తూ ఉన్నారు. ఇది సదా స్మృతిలో ఉండాలి కదా. తండ్రి మనకు చదివిస్తూ ఉన్నారు. వాళ్ళే శ్రేష్టాది శ్రేష్ఠ భగవాన్ మనకు చదివిస్తారు. అందరూ ఈ డ్రామాది దారంతా కట్టివేసి ఉన్నారు. అందరూ దీంట్లో పార్ట్ చేయాల్సిందే. శివబాబా కూడా పార్ట్ చేయాలి. अभी तुम जानते हो हम शुरू से देवताएं, शुरू में देवताएं थे, फिर हम सो क्षत्रिय धर्म में आए, फिर सूर्यवंशी से चंद्रवंशी में आए. तो इतने जन्म लिए, ये सब पता होना चाहिए. అంటే బాబా చెప్తారు, మనం ఇప్పుడు ఆదిలో వచ్చినాం, దేవతగా ఉంటుంది ఆదిలో. తర్వాత క్షత్రియ ధర్మం వాళ్ళు అయిపోయింది. మళ్ళీ సూర్యవంశీ నుంచి చంద్రవంశీ ఇంత జన్మాలు. సూర్యవంశీ 8 జన్మాలు, చంద్రవంశీ 12 జన్మాలు. ఇదన్నీ అందరికి తెలిసి ఉండాలి కదా. ये नॉलेज पहले तुम्हारी में बिल्कुल ही नहीं थी. ఈ జ్ఞానం మొదట్లో మీకు కొంచెం కూడా ఉండలేదు. ఇప్పుడే తండ్రి వచ్చి మనకు అన్నీ చెప్పినారు. ఈ వర్ణానికి మాట, ఇది బాజోలి అంటే బల్టి వర్ణాల్లో వస్తాం. శూదర్ నుంచి బ్రాహ్మణ్, బ్రాహ్మణ్ నుంచి మరి దేవత వైశ్య క్షత్రియ శూద్ర, మరి ఇట్లా అంటే బ్రాహ్మణ్ నుంచి దేవత నుంచి క్షత్రియ, మరి వైశ్య శూద్ర అవుతాం. ఇది విరాట్ రూపంలో చూపించినారు. మన బుద్ధిలో ఇప్పుడు మొత్తం జ్ఞానం ఉంది. ఎట్లా మనం కింద ఉండి పైన పోదాం, మరి పైన ఉండి కింద వస్తాం. ఇప్పుడు బ్రాహ్మణ కులంలో వచ్చినాం, మరి దేవతా కులంలో పోదాం. మనం దేవీ దేవతా ధర్మంలో పోదాం. బ్రాహ్మణ్ అంటే చాలా శ్రేష్టం, పిలక సమానం. చాలా శ్రేష్టం అంటే శ్రేష్టం ఏంటంటే భగవాన్ బిడ్డలు. మన బ్రాహ్మణ్ అంత శ్రేష్ట కులం వేరేది లేదు. భగవాన్ తండ్రి వచ్చి మనకు చదివిస్తున్నారు. మనం ఇప్పుడు ఎంత భాగ్యశాలి అయినా, మన భాగ్యం తో अपने भाग्य को कुछ महिमा तो करो. బాగా చెప్తారు, మీ భాగ్యాన్ని కొంచెం మీరు మహిమ చేసుకోండి. బాహర్ మీ తో సబ్ మనిషి को पढ़ाते हैं, ये है నిరాకార్ బాప్. బయట ఏమో మనుషులకు చదివిస్తారు, ఇక్కడ మరి నిరాకార్ తండ్రి మనకు చదివిస్తున్నారు బ్రాహ్మణ. ఇది ఎంత పెద్ద భాగ్యమా లేదా? ये बाप कल्प एक ही बार आकर नॉलेज देते. पढ़ाई तो हर एक पढ़ते न, बैरिस्ट्री की नॉलेज पढ़ते हैं तो बैरिस्टर बनते. वो सब मनुष्य को पढ़ाते आए. तो अभी ये है भगवान वाचा. मनुष्य को तो कभी भगवान नहीं कहा जाता है, वो है ही निराकार. तो यहाँ आकर के तुम बच्चों को पढ़ाते. पढ़ाई न सूक्ष्म वतन में न मूल वतन में पढ़नी होती है. पढ़ाई होता ही है यहाँ, इसमें मूंझने की कोई बात ही नहीं.
स्कूल में कभी स्टूडेंट कहेंगे क्या हम मूंझते हैं, नहीं, हमको निश्चय नहीं है, ऐसा पढ़ते बोलते पढ़ाई को पढ़ कर के अपना स्टेटस लेते हैं। ये लक्ष्मी नारायण सतयुग आदि में विश्व के मालिक कैसे बने? ज़रूर बाप द्वारा बने। బాబ్ తో సచ్ బతాయేంగే అంటే బాబా చెప్తారు ఇక్కడ మరి ప్రతి కల్పం తండ్రి వచ్చి మనకు ఈ జ్ఞానం ఇస్తారు, ఒకసారి చదివిస్తారు. తో పడాయితో హరేక్ పడితే అందరూ చదువుతారు, చదివి ఏం కావాలో అది అవుతారు. ఎట్లా ఇప్పుడు లా కాలేజ్ ఉంటుంది, అక్కడ చదివి లాయర్ అవుతారు. అదంతా మనుషులు చదివిస్తారు. ఇక్కడ మరి భగవాన్ వాచ మనుషుల భగవాన్ చెప్పరు, భగవాన్ నిరాకార్. ఇక్కడ మరి వచ్చి పరమాత్మ బిడ్డలకు చదివిస్తారు. చదువు సూక్ష్మవతన్లో కానీ మూలవతన్లో కానీ ఉండదు, అక్కడ చదివేలేదు. చదువు ఇక్కడే ఈ స్థూల లోకంలోనే ఉంటుంది. దీంట్లో కన్ఫ్యూజ్ అయ్యే మాటనే లేదు. స్టూడెంట్స్ ఎప్పుడు చెప్పరు చదువు కోసం మేము కన్ఫ్యూజ్ అయినాం అట్లా అని, మాకు నిశ్చయం లేదు అని చెప్పరు. ఏం చదువుతారో అది చదివి వాళ్ళ స్టేటస్ను తీసుకుంటారు. ఈ లక్ష్మీనారాయణ కూడా సత్యుగ ఆదిలో విశ్వానికి మాలిక్ ఎట్లా అయినారు? తండ్రి ద్వారానే కదా. తండ్రి అని సత్యంగా చెప్తారు. భగవాన్ ఏమి అసత్యం చెప్పరు, తప్పు చెప్పరు, మంచి మాటలు కరెక్ట్ మాటలే చెప్తారు. ఎంత పెద్ద ఎగ్జామినేషన్ ఇది! లక్ష్మీనారాయణ అయ్యేదానికోసం పెద్ద ఎగ్జామినేషన్ ఇది. ఈ సమయంలో ప్రజల పైన రాజ్యం ఉంది, రాజారాణియే లేదు. సత్యుగంలో మహారాజా మహారాణి ఉంటుంది. కలియుగ అంతు సమయంలో రాజారాణి పేరే లేదు. దీన్నే చెప్తారు పంచాయతీ రాజ్యం. ఇప్పుడు జరిగేది పంచాయతీ రాజ్యం. గీతలో కూడా రాసినారు కౌరవ మరి పాండవులది యుద్ధం. సో ఆత్మిక పండే అంటే గైడ్, మనందరూ పండ అంటే గైడ్ని అర్థం. ఆత్మిక గైడ్లు మనం అందరికీ ఇంటి దారి చూపిస్తాం. గైడ్ దారి చూపిస్తారా లేదా? పరంధామ్ దారి చూపించారు అందరికీ. तो वह तुम आत्माओं का रूहानी घर, అది ఇల్లు ఆత్మల కోసం ఆత్మిక ఇల్లు. दो जन्म लेकर पार्ट बजाती है, ఆత్మనే జన్మం తీసుకొని పార్ట్ చేస్తూ ఉండేది. ये बातें तुम्हारी सिवाय और कोई जानते नहीं, మన తప్ప వేరే ఎవరికి ఈ విషయాలంతా తెలీదు. ऋषि मुनि आदि कोई भी न रचता को न रचना के आदि मध्यांत को जानते हैं. ऋषि मुनिలు కూడా ఏమి తెలియదు. రచయిత ఎవరు, రచనాది ఆది మధ్యాంత రహస్యం ఏమి తెలియదు. లాఖో వర్ష కే దేతే हैं, వాళ్ళు 1,00,000 సంవత్సరాలను చెప్పేశారు. परंतु उसका भी कोई पूरा हिसाब किताब नहीं, దానిది కూడా పూర్తిగా లెక్క లేదు. आधा आधा भी हो नहीं सके, पूरा आधा सुखदाम पूरा आधा दुखदाम. ये है पति दुनिया विशेष और वो है వైస్లెస్. అంటే బాడుగు ఏ లెక్క లేదు, సహం ఇట్లా అని కూడా తెలియదు. వాస్తవంగా ఫుల్ అర్ధకల్పం సుఖదాం, మరి అర్ధకల్పం దుఃఖదాం. ఇప్పుడు ఉండేది పతిత్ వికారి ప్రపంచం, సతీగా निर्विकारी प्रपंचम सुखदाम అంటే. बाप कितना ऊंचे से ऊंचा है, परंतु कितना साधारण है. भगवान ఎంత శ్రేష్టాది శ్రేష్ఠ అయితే ఎంత సాధారణ, ఒక సాధారణ మనిషి శరీరంలో అవతరణైనారు. कोई बड़े आदमी ऑफिसर्स आदि से मिलते हैं तो उनको कितना रिवार्ड देते हैं. బాబా పెద్ద పెద్ద ఆఫీసర్స్ని మీట్ చేసేటప్పుడు వాళ్ళకి ఎంత మర్యాద ఇస్తారు బాబా. పతిత్ దునియా మీ పతిత్ మనిషి హి పతితుం కా దీదార్ కర్తే. పతిత్ మనుషులు పతిత్ ప్రపంచంలో పరస్పరంగా చూసుకుంటారు పతితుల్ని. తో పావన్ తో హై గుప్త పావన్ అంటే పరమాత్మ ఎంత పవిత్ర, చాలా గుప్తంగా ఉన్నారు, ఎవరికి కనిపించరు.
बाहर से दिखाई कुछ नहीं पड़ता है। बाप को कहा जाता है నాలెడ్జ్ఫుల్ బ్లిస్ఫుల్. బయట కనిపించరు. బాబా ఎంత సూక్ష్మంగా ఉన్నారు. ज्ञान सागर, आनंद सागर बाबा. सब बातें बाप में फुल है, इसलिए उनको ज्ञान का सागर कहा जाता है. అన్ని మాటల్లో బాబా ఫుల్, అందుకే జ్ఞాన సాగర్ని చెప్తారు పరమాత్మని. तो हर एक मनुष्य के पोजीशन की महिमा अलग अलग है. वज़ीर को वज़ीर, प्राइम मिनिस्टर को प्राइम मिनिस्टर कहते हैं. ये फिर है ऊंचे से ऊंचे भगवान. सबसे बड़ा पोजीशन है निराकार बाप का, जिसके हम सब बच्चे. అంటే ఈ ప్రపంచంలో వాళ్ళ వాళ్ళ పొజిషన్ది మహిమ వేరే వేరే. ఎట్లా మినిస్టర్ని చెప్తారు, ప్రైమ్ మినిస్టర్ చెప్తారు. అయితే అందరికంటే శ్రేష్టాది శ్రేష్ఠ భగవాన్ది పొజిషన్ చాలా పెద్ద. నిరాకార్ తండ్రి, మన అందరికీ తండ్రి, మనందరం వాళ్ళ బిడ్డలే. तो वहाँ हम सब बाप के साथ परमधाम में रहते. శాంతిధామంలో మనందరం చేరి ఉంటాం. పరంధాంలో తండ్రి వెంట చేరి ఉంటాం మనం. वो है घर, అది ఇల్లు మనకి. यहाँ सबको अपना अपना पार्ट मिला हुआ है. कोई एक जन्म का भी पार्ट बजाकर वापस चले जाते हैं. ఇక్కడ అందరికీ వాళ్ళ వాళ్ళ పార్ట్ దొరికింది. కొందరికి లాస్ట్లో ఒక జన్మ పార్ట్ చేసుకుని వాపస్ ఇంటికి వెళ్ళిపోతారు. तो बाप समझाते हैं ये मनुष्य सृष्टि का वैरायटी झाड़ है. तो బాబా చెప్తారు ఇది మనుష్య సృష్టిది వెరైటీ వృక్షం. ఇది ఏకనా మిలే దూసరేసే, అంటే అందరూ వేరే వేరేగానే ఉంటారు. ఒకరిలాగా ఉండరు. आत्मा तो एक जैसी है, बाकी शरीर एक ना मिले दूसरे से. नाटक में भी दिखाते हैं, जिसमें एक जैसे दो शिकल बनाते हैं, जिसमें मूंझ जाते हैं कि पता नहीं हमारा पति है या ये है. ये तो बेहद का खेल है. అంటే బాగా చెప్తారు ఇక్కడ ఈ పెద్ద నాటకంలో ఒకరిలాగా ఇంకొకరు ఉండరు. అయితే లౌకికంలో కొన్ని సినిమాలో ఒకరే డబుల్ యాక్ట్ చేస్తారు. మరి ఆ హీరో అంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది, వీళ్ళే నా పతియా లేదా అని. అయితే ఇక్కడ మరి ఇది చాలా పెద్ద బేహద్ నాటకం. ఈ నాటకంలో ఒకరు ఇంకొకరిలాగా ఉండే సాధ్యమే లేదు. కొంచెమైనా డిఫరెంట్ ఉంటుంది. టీచర్స్లో లక్షణాలు అందరిది వేరే వేరే. हर एक के फीचर्स अलग अलग है. आयु बल एक जैसे हो, परंतु फीचर्स एक जैसे हो नहीं सकती है. అంటే సమ్టైమ్స్ ఒకే ఆయుష్ వాళ్ళు ఉండొచ్చు, కానీ లక్షణాలు మాత్రం వేరే వేరే ఉంటుంది. హర్ జన్మ మీ ఫీచర్స్ బదల్తే జాతే. మరి ఆ ఒక్కరిని కూడా ప్రతి జన్మలో వాళ్ళ లక్షణాలు మారిపోతూ ఉంటుంది. तो कितना बड़ा बेहद का नाटक है. तो उनको जानना चाहिए ना, ఎంత పెద్ద బేహద్ నాటకం ఇది. దీన్ని తెలుసుకోవాలి కదా. सारी सृष्टि के आदि मध्य अंत का ज्ञान तुम्हारी बुद्धि में. మీ బుద్ధిలో మొత్తం సృష్టి యొక్క జ్ఞానం ఉంది. हर एक का ड्रामा में अब जो पार्ट है वही बच जाएंगे. మరి అందరూ వాళ్ళ డ్రామాలో ఏ పార్ట్ ఉందో అదే వాళ్ళు చేస్తారు. డ్రామా में कोई రీప్లేస్ होने सकता है. ఒకరికి బదులుగా ఇంకొకరి చేస్తాం అట్లా లేదు, రీప్లేస్ చేసానికి లేదు డ్రామాలో. బేహద్ కా డ్రామా है ना. जन्म लेते रहते हैं, सबके फीचर्स अलग अलग है. कितने वैरायटी फीचर्स है. బాగా చెప్తారు ఇది బేహద్ డ్రామా కదా. జన్మ తీసుకుంటూ ఉంటారు, లక్షణాలు వేరే వేరే ఉంటుంది. వెరైటీ ఫీచర్స్ ఇక్కడ వెరైటీ లక్షణాలు. ये नॉलेज सारी बुद्धि में समझने की है. ఈ జ్ఞానం మొత్తం బుద్ధిలో అర్థం చేసుకునేది. ఈ జ్ఞాన్ సారీ బుద్ధి సే సమझने की है.
कोई कितना आदमी కితాబ్ ఆది హైని అంటే ఈ జ్ఞానం బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాలి. దీనికోసం ఒక బుక్ లేదు. गीता का भगवान हाथ में गीता ले आता है क्या? గీతా కా భగవాన్ శివ బాబా చేతితో గీత తీసుకొస్తారా లేదు. వాళ్ళు జ్ఞాన సాగరుడు. వాళ్ళ లోపల ఉండే జ్ఞానం చెప్తూ ఉంటారు మనకు. బుక్స్ ఏమీ లేదు. पुस्तक थोड़ी ले आते, पुस्तक तो भक्ति मार्ग में बनाते. तो ये सब ड्रामा में नूंद है. बुक्स अंతా భక్తి మార్గంలో చేస్తారు. ఇదన్నీ డ్రామాలో ఫిక్స్ అయింది. एक सेकेंड न मिले दूसरे से. तुम बच्चों को तो सब समझा दिया है. ఒక్క సెకండ్ ఇంకొక సెకండ్ ఒకే రకంగా ఉండదు, మారుతూ ఉంటుంది. ఇవన్నీ విషయాలు బాబా వివరంగా చెప్పినారు. మన చక్ర పూరా హో ఫిర్ నయి సిర్ షురూ హో జాతా హై. ఒక చక్రం పూర్తి అయిన తర్వాత మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతుంది. అప్పుడు అదే రిపీట్ అవుతుంది. तो अभी तुम पढ़ रहे हो, बाप को भी तुम जान गए हो, रचना को भी जान गए हो. मूल वतन से यहाँ आते हो पार्ट बजाने. स्टेज कितना बड़ी है, कितनी बड़ी है, इसका कोई माप नहीं हो सकता. అంటే ఈ చక్రం కూడా ఇప్పుడు పూర్తి కొత్తగా వస్తుంది. మీరు ఇప్పుడు చదువుతున్నారు. మీకు తండ్రి ఎవరుని బాగా అర్థమైంది. రచన ఏమీని తెలుసుకున్నారు. మూలవత్వం నుంచి మనం ఇక్కడ పార్ట్ చేసానికి వస్తాం. ఈ డ్రామా స్టేజ్ ఎంత పెద్దది, దీన్ని మెజర్ చేసానికే కాదు, అంత పెద్ద అంటే కొలత పెట్టేదానికి లేదు. కోయి బీ పౌంచ్ नहीं सकते. ఎవరు దీన్ని మెజర్ చేసేదానికి లేదే లేదు. ఇక్కడి నుంచి అక్కడ వరకు ఎంత పెద్ద సాగర్, ఆకాశం, దీని ఎండ్ లేనే లేదు. అంత పానీ సక్తే. ఇస్లియే బే అంత్ గాయా జాతా హై. అందుకే దీని బే అంత్ అని చెప్పేశారు, అంతు లేదు. ఆగే ఇతని కోషిష్ నహీ కర్తే తే, అభి కోషిష్ కర్తే. మొదట్లో దీని ఊరికే బే అంతుని చెప్తూ ఉంటుంది, కానీ ఎవరు దీని కొలత పెట్టేదానికి పోలేదు. ఇప్పుడు అన్ని కొలత పెట్టేదానికి పోదారు మనుషులు. సైన్స్ भी अभी है, फिर कब शुरू होंगी. సైన్స్ కూడా ఇప్పుడే ఉంది. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? జబ్ ఉన్కా పార్ట్ హుంగా తవి. తిరిగి ఆ కల్పనలో వాళ్ళ పార్ట్ ఎప్పుడు వస్తుందో అప్పుడు మరి స్టార్ట్ అవుతుంది ఈ డ్రామా. సైన్స్ भी अभी है, फिर कब शुरू होंगी जब उनका पार्ट होगा. సైన్స్ కూడా ఇప్పుడు ఉంది, మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఎప్పుడు వాళ్ళ పార్ట్ ఉంటుందో అప్పుడు వస్తారు. तो इतनी ये सब बातें शास्त्रों में थोड़ी है. అయితే ఇన్ని అంత విషయాలు శాస్త్రంలో లేనే లేదు. सुनाने वाली के बदले सुनने वालों का नाम डाल दिया है. వాస్తవంగా బాబా వినిపించినారు, శివబాబా ఇదని మాటలు. అయితే కృష్ణ ఆత్మ వినింది, వాళ్ళ పేరు వేసి పెట్టేశారు గీతలో. तो ये काली आत्मा, वो गोरी आत्मा. అంటే లాస్ట్లో బ్రహ్మ, శివ కృష్ణ ఆత్మ బ్రహ్మగా ఉంది. లాస్ట్లో నల్లగా అయిపోయింది, శ్యామ్ కలర్ అంటే వికారి. శివబాబా పరం పవిత్ర, వాళ్ళ పేరు బదులుగా వీళ్ళ పేరు వేసి పెట్టేశారు. కాళీ ఆత్మ ఇన్కే ద్వారా సున్కర్కే గోరీ बनती है. ఈ నల్లగా ఉండే ఆత్మ పరమాత్మ ద్వారా విని తెల్లగా అవుతుంది. నాలెడ్జ్ సే కితనా ఊంచ్ పద్ మిల్తా హై. ఈ జ్ఞానం ద్వారా ఎంతో శ్రేష్ఠ పదవి దొరుకుతుంది కృష్ణకు. तो ये है गीता पाठशाला. कौन पढ़ाते हैं? भगवान राजयोग सिखाते हैं अमरपुरी के लिए, इसलिए इसको अमर कथा भी कहा जाता है. అంటే ఇప్పుడు గీతా పాఠశాల ఇది. ఇక్కడ చదివించేది ఎవరు? భగవాన్ రాజయోగా నేర్పిస్తున్నారు అమర్పూరి కోసం. అందుకే ఈ రాజయోగానే అమర్ కథ అని కూడా చెప్తారు. అంటే సంగం యుగంలోనే వినిపించినారు పరమాత్మ. వాళ్ళు మరి जिन्होंने कल्प पहले पढ़ा
पढ़ा है वही फिर पढ़ेंगे और नंबरवार पद पाएंगे। तुम यहाँ कितनी बार आए हो? अनगिनत बार। कोई पूछे ये नाटक कब शुरू हुआ? तुम कहेंगे ये तो अनादि चला आ रहा है। गिनती की बात ही नहीं कर सकते, हो ही नहीं सकती है। पूछते हैं ख्याल भी नहीं आता, పూచనే కా ఖ్యాల్ भी नहीं आता। అంటే ఎవరందరూ కల్ప ముందు చదివినారో వాళ్ళే వచ్చి ఇక్కడ మరి చదివేసి నంబర్ వారి పదవి తీసుకుంటారు. మనం ఎన్నిసారి ఇక్కడ వచ్చినాం లెక్కలేని అంతసారి. ఎవరైనా అడిగితే ఈ నాటకం ఎప్పుడు స్టార్ట్ అయింది అని మనం చెప్తాం ఇది అనాదిగా ఉంది అట్లా అని. దీన్ని లెక్క పెట్టే మాట కూడా లేదు, మనకు విచారం కూడా రాలేదు ఎన్నిసారి ఇది రిపీట్ అయింది, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది. अच्छा, शास्त्रों में सभी है భక్తి की बातें कहानियाँ. శాస్త్రంలో భక్తి మాటలంతా ఉంది. जो पढ़ते रहते हैं దాని వాళ్ళు చదువుతూ ఉంటారు. यहाँ तो अनेक भाषाएं, सतयुग में अनेक भाषाएं आदि होती नहीं. एक धर्म, एक भाषा, एक राज्य की तुम स्थापना कर रहे हो. అంటే శాస్త్రం ఎన్ని ఉంది, మరి అనేక భాషలు కూడా ఉంది. సత్యుగాలో ఇంత అనేక భాషలు ఉండదు. అక్కడ ఒక్క ధర్మం, ఒక్క భాష, ఒక్క రాజ్యం ఉంటుంది. అది ఇప్పుడు మనం స్థాపన చేస్తూ ఉన్నాం. वे लोग तो शांति स्थापन करने की राय देने वालों को प्राइज देते रहते हैं. शिव बाबा तुमको सारे विश्व में शांति स्थापन करने की राय देते हैं, तो उनको तुम क्या प्राइज देंगे? మనుషులు అక్కడ యుఎన్ఓలో శాంతి స్థాపన చేసానికి ఎవరు సలహా ఇస్తారో వాళ్ళకు ప్రైజ్ ఇస్తారు. శివబాబా మన ద్వారా మొత్తం విషయంలో శాంతి స్థాపన చేసే సలహా ఇస్తారు. వాళ్ళకి ఏం ప్రైజ్ ఇస్తాం మనం? तो वो तो और ही तुमको प्राइज देते हैं. ఎవరు శాంతి స్థాపన కోసం సహయోగం ఇస్తారో శివబాబానే వాళ్ళకు ప్రైజ్ ఇస్తారు. తీసుకోరు, ఇస్తారు. तो ये समझने की बात है, इदानी अर्थम చేసుకునే మాట. कल की बात है जबकि इन्हों का राज्य था, अभी तो रहने की जगह ही नहीं है. నిన్న మాట లక్ష్మీనారాయణది రాజ్యం ఉండింది. ఇప్పుడేమో ఈ ప్రపంచంలో నిల్చుకునేదానికి కూడా జగనే లేదు, అంత ఎక్కువ మనుషులు. तो वहाँ तो 2-3 मंजिल बनाने की दरकार ही नहीं रहती है. लकड़ी आदि की दरकार नहीं. वहाँ तो सोने चांदी की मकान होती है. అంటే సత్యుగాలో ఒక మాడి పైన ఒకటి పైన ఒకటి కట్టేది అవసరం లేదు. అక్కడ ఈ వుడ్ అంతా ఉండదు, డోర్స్కు దానికి వుడ్ అంతా అవసరం లేదు. అక్కడ బంగారు వెండితోనే ఇల్లంతా కట్టేది. साइंस के जोर से जट मकान बन जाता है. यहाँ तो साइंस के सुख भी है, दुख भी है. అంటే సైన్స్ ఫోర్స్ నుంచి ఫాస్ట్గా ఇల్లు తయారైపోతుంది. ఇక్కడ సైన్స్ సుఖం కూడా ఇస్తుంది, అంటే దుఃఖం కూడా ఇస్తుంది. इसमें सारी दुनिया खलास भी हो जाती. ఈ సైన్స్ ద్వారా మొత్తం ప్రపంచం వినాశం కూడా అయిపోతుంది. इसको कहा जाता है फॉल ऑफ पाम. వినాశం అయిపోయింది అంటే ఈ షో అంతా పడిపోతుంది. మాయాకా కితనా పాంప్ హై, మాయది ఎంత షో. साहूकारों के लिए तो जैसे स्वर्ग है, इसलिए वो तुम्हारी बात भी नहीं सुनते हैं. షావుకారుల కోసం ఏమో ఇదే స్వర్గం లాగా, అందుకే వాళ్ళు మన మాట కూడా వినరు. आगे तुम भी नहीं जानते थे. यहाँ तो बाप आकर के డైరెక్ట్ తుమ్కో పడాతే. మొదట్లో మనకు కూడా ఇదన్నీ ఏం తెలిసి ఉండలేదు. తండ్రి వచ్చి ఇక్కడ డైరెక్ట్గా వచ్చి మనకు చదివిస్తున్నారు. బాహర్ మే తో ఫిర్ భీ బచ్చే పడాతే. అంటే వేరే వేరే సెంటర్స్లో బిడ్డలు చదివిస్తారు, మధుబన్లో డైరెక్ట్గా తండ్రి వచ్చి చదివిస్తారు. మిత్ర సంబంధులు తలంపంతం కూడా ఇక్కడ వేరే సెంటర్స్లో ఉంటుంది. అయితే మధుబన్లో అట్లా లేదు. यहाँ तो बाप बैठ समझाते हैं. दिन प्रतिदिन तुम
याद की यात्रा में पक्के होते जाएंगे, फिर तुमको कुछ भी याद नहीं आएगा। सिर्फ घर और राजधानी याद रहेंगे। फिर ये नौकरी आदि याद नहीं आएंगे। मारेंगे ऐसा जैसे बैठे बैठे हाथ फेल हो जाते। दुख की बात नहीं। हॉस्पिटल आदि तो कुछ भी नहीं होगा। बाप को जान लिया और स्वर्ग के मालिक बने। तुम्हारा तो हक है, सबका नहीं, क्योंकि स्वर्ग में सब तो नहीं आएंगे ना। బాబా చెప్తారు అంటే బయట వేరు వేరు సెంటర్స్లో వేరు వేరు బిడ్డలు చదివిస్తారు. వేరు వేరు సెంటర్స్లో మిత్ర సంబంధి కూడా తలం పోస్తారు. అయితే మధుబన్లో డైరెక్ట్ భగవాన్ వచ్చినారు. రోజు రోజు మనకు అక్కడ తలంపుని యాత్రది కూడా పక్కా అవుతూ ఉంటాం. మరి మనకు వేరే ఏ తలంపు రాదు. ఊరికే పరంధాం మరి రాజ్యం తలంపు మాత్రమే. ఏ పని అది ఇది ఏమీ స్మృతిలా రాదు. కూర్చుని అట్లనే హార్ట్ ఫెయిల్ అయ్యి చనిపోతాం. మనం దుఃఖాన్ని మాటనే లేదు. హాస్పిటల్స్ అంతా తర్వాత ఏమీ ఉండదు. తండ్రిని మనం తెలుసుకున్నాం, మరి స్వర్గానికి మాలిక్ అయిపోతాం. మనకు ఫుల్ హక్కు ఉంది, అందరికీ లేదు. ఎందుకంటే వాళ్ళందరూ ఇంతమంది స్వర్గంలో రారు. అచ్చా मीठे मीठे सिकल दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग, नमस्ते नमस्ते. धारणा कोसरा मुख्य सार. रूहानी पंडा बन सबको रूहानी घर का रास्ता बताना है. అంటే ఆత్మిక గైడ్ వేసి అందరికీ इंटी दारी చూపించాలి. ज्ञान और योग के अस्त्र शस्त्रों से सारे विश्व पर राज्य करना है. डबल अहिंसक बनना है. ज्ञान योगం ద్వారా అస్త్రశస్త్రాన్ని జ్ఞాన యోగం ద్వారా విశ్వం పైన మనం రాజ్యం చేయాలి. డబుల్ అహింసక్ కావాలి. మరి 84 जन्म అంటే 84 जन्म का ऑलराउंड पार्ट बजाने वालों को अभी ऑलराउंड बनना है, ऑलराउंडर बनना है. అంటే 84 జన్మ ఆల్రౌండ్ పార్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఆల్రౌండర్ కావాలి. అన్ని పని చేసేవాళ్ళు కావాలి. మనం సబ్ కామ్ కర్నా హై, అన్ని పని చేయాలి. బేహద్ के वैरायटी ड्रामा में हर एक एक्टर का पार्ट देखते हुए हर्षित रहना है. ఈ బేహద్ డ్రామాలో ప్రతి ఒక్కరిది పార్ట్ చూసి యాక్ట్ చూసి మనం సంతోషంగా హర్షితంగా ఉండాలి. మరి వరదానం अविनाशी उमंग उत्साह द्वारा तूफान को तोहफा बनाने वाली श्रेष्ठ ब्राह्मण आत्मा भाव. అవినాశి ఉమంగ్ ఉత్సాహం ద్వారా తుఫాన్ని కూడా ఒక గిఫ్ట్ని అనుకునే వాళ్ళు శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మ భావ. उमंग उत्साही ब्राह्मणों की उड़ती कला का पंख है. उमंग उत्साह में ब्राह्मण कोसరం उड़ती कला ఒక రెక్కలు. इन्हीं पंखों से सदा उड़ते रहो. ఈ రెక్కలతో ఎగురుతూ ఉండండి. ये उमंग उत्साह आप ब्राह्मणों के लिए बड़े से बड़ी शक्ति है. ये उमंग उत्साह में ब्राह्मण आत्माल कोसరం చాలా పెద్ద శక్తి. నీరస్ జీవన్ नहीं, అంటే నీరస్ జీవనం కాదు. ఉమంగ్ उत्साह का रस सदा सदा उमंग उत्साह అని రసం, నీరస్ కాదు. उमंग उत्साह मुश्किल को भी सहज कर देती है. ఉమంగ ఉత్సాహం ఉంటే ఎంత కష్టమైన పని ఈజీ అయిపోతుంది. వే కభీ దిల్ से किस नहीं हो सकते हैं. వాళ్ళు ఎప్పుడు నిరాశకారి. उत्साह तूफान को तोहफा बना देती है. ఉత్సాహం ఈ తుఫాన్ని కూడా గిఫ్ట్గా చేసేస్తుంది. उत्साह किसी भी परीक्षा व समस्याओं को मनोरंजन अनुभव कराता है. उत्साहం
ఏ పరీక్షలను కూడా సరి, సమస్యలను కూడా సరి मनोरंजनగా అనుభవం చేస్తుంది. ऐसे अविनाशी उमंग उत्साह में रहने वाले ही श्रेष्ठ ब्राह्मण है. ఇట్లా అవినాశి ఉమంగ్ ఉత్సాహంతో ఉండేవాళ్ళే శ్రేష్ఠ బ్రాహ్మణ్. మరి స్లోగన్ शांति की वास्तुदूप जगा कर रखो तो अशांति की बात समाप्त हो जाएंगे. అంటే శాంతి యొక్క అగరబత్తిని వెలిగించి పెట్టండి, అప్పుడు ఈ అశాంతిది చెడ్డ వాసన వెళ్ళిపోతుంది, సమాప్తి అయిపోతుంది. ఓం శాంతి. पे चम